ఎవరైనా మంచి ఉద్యోగం ఉన్నప్పుడు రిటైర్డ్ కావాలనుకోరు. అనుకున్నా కుటుంబ సభ్యులతో ఏ శ్రమ లేకుండా జీవితాన్ని గడపాలనుకుంటారు. అందుకు భిన్నంగా ఆలోచించాలంటే కొంత కష్టమే. కానీ కృష్ణా జిల్లాకు చెందిన సాంబశివరావు అందుకు భిన్నంగా ఆలోచించారు. పదవీ విరమణకింకా 10 ఏళ్లు సమయం ఉండగానే సేంద్రియ సాగు వైపు అడుగులు వేశారు. రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి సేద్యం చేస్తూ తన కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా మరికొంతమందికి రసాయన రహిత ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. పెరుగుతున్న రసాయనాల వినియోగం అటు నేలకు ఇటు జీవులకు నష్టాన్ని చేకూర్చుతుంది, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీంతో చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం బాటపట్టారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల గ్రామానికి చెందిన రైతు చాపలమడుగు సాంబశివరావు కూడా 7 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయంలో పలు పంటలు పండిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రైతు సాంబశివరావుది పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం కమ్మవారిపాలెం. కొన్నేళ్ల పాటు ప్రైవేట్ సెక్టార్లో పనిచేశారు. తరువాత సెమీ గవర్నమెంట్లో 20 ఏళ్లుగా ఎకనామిస్టుగా పనిచేశారు. అయితే రైతు కుటుంబంలో పుట్టిన సాంబశివరావుకు చిన్నప్పట్నుంచి సేద్యంపై మక్కువ. మరో 10 ఏళ్లు ఉద్యోగ సర్వీస్ ఉన్నా కూడా సేద్యం వైపు అడుగులు వేశారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా తక్కువ ఖర్చుతో 2 ఏళ్ల పాటు సాగు చేసి సత్ఫలితాలను సాధించారు. ఆ తర్వాత అత్తగారి ఊరైన కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల గ్రామానికి వచ్చి 8 ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ విధానంలో 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. స్వయంగా ఎరువులను తయారు చేసుకుంటున్నారు. చీడపీడల నివారణకు కషాయాలను కూడా వాడుతున్నారు. ఇది 8 ఎకరాల విస్తీర్ణం. దీంట్లో వరి దేశవాళీ వెరైటీలు అనమాట. సిద్ధసన్నాలు, మైసూరు మల్లిగ, కుసుబు బటాలియా. వరి తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మినుము, పెసర ఏమో 1 ఎకరం బాతిక, మిగతాది మొత్తం ఏమో మినుము అనమాట. మినుము బండ పాలిషే 6 LBG 645. పెసర ఏమో ఏదో నాట్ వెరైటీ. ఈ పొలంలో ఇది చేయటం, ఈ విధంగా ఇది ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించడం 5వ సంవత్సరం ఇది. మొదట్లో కొంచెం బాగా నిరాశజనకంగా ఉండేది, కానీ ఉత్సాహంతో చేసుకునేవాళ్ళం. ఇది 5 సంవత్సరాల్లో భూమి మారటం వల్ల కానీ, మాకు అవగాహన రావటం వల్ల కానీ ఏదైనా సరే ఈల్డ్ కొంచెం పెరుగుతూ వస్తుంది. నెమ్మదిగా గ్రాడ్యువల్గా పెరిగింది. మొదట్లో 14 బస్తాలు 15 బస్తాలు అయితే గొప్పగా అనిపించింది నాకు వరిలో. ఇప్పుడేమో దాదాపు 20 బస్తాలు 21 బస్తా అక్కడికే వస్తున్నాయి. మినువులోనేమో దాదాపు 4 బస్తాలు 3.5 బస్తాలు అక్కడే ఉండం. ఈ సంవత్సరం ఏమన్నా 5 బస్తాలు అవుతాయేమో అనిపిస్తుంది అనమాట. వరికి మనకి సమస్య లేదు. వరి ఈజీగా పండించుకోవచ్చు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో. అంటే ఒక వావిలా కషాయం, మారేడు పత్ర కషాయం, తూటికాడ కషాయం, ఈ 3 కషాయాలు. మళ్ళీ వేపపిండి, ఆముదం పిండి, కానుగ పిండి, వీటితోటి వరి శుభ్రంగా అయిపోతుంది అనమాట. మినుముకి వచ్చేటప్పటికి ఈ ఫంగల్ డిసీజెస్ ఉంటాయి. బూడిద తెగులు, తుప్పు తెగులు, రస్ట్. ఒక 200 గ్రాములని ఒక 1/4 కిలో గంధకం పౌడర్ని 10 కిలోలు ఆవు పేడలో బాగా కలిపేసి దాన్ని 45 రోజుల్లో ఫర్మెంటేషన్ చేస్తే అవి వాడాము ఈ సంవత్సరం. అవి చాలా వాటికి ఉపయోగకరంగా, ఆశాజనకంగా అనిపించినాయి అనమాట, పనిచేసినవి. అవి కాకుండా ఇక పురుగులు అవి వస్తుంటేనే వావిలా కషాయం ఉంది. పూతలో పురుగైనా గెబకన ఏదైనా మనకి గెబకన పూతలోకి వెళ్ళినా సరే అది కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఎల్లో ప్లేట్స్, బ్లూ ప్లేట్స్ అవి పెట్టుకుంటే కొంతవాటికి తెల్లదోమ కూడా చాలా వాటికి కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు ఉమ్మెత్త కషాయం తెల్లదోమకు చక్కగా పనిచేసింది నాకు. ఇక దశపర్ణి కషాయం ఇక జనరల్గా మేము వాడుకున్నాము. 200 లీటర్లు అది తయారు చేసుకొని దాదాపు 150 లీటర్లు అట్లా పనికి వచ్చింది. దాన్ని చక్కగా వారం రోజులు దాంట్లో కలుపుకున్నాము. సోయాబీన్స్ తీసుకొచ్చి 48 అవర్స్ నానబెట్టి వాటిని రుబ్బుకొని దాంట్లో ఆవు మూత్రము, బెల్లం వేసి ఫర్మెంటేషన్ చేసి ఒక వారం రోజులు 10 రోజులు అట్లా అది వాడుకున్నా సరే కాయ సైజు అది బాగా వచ్చిందనమాట. కొంచెం కాయ సైజు అది కావాలంటే దానికోసం కంకర్ డస్టు, పొయ్యిలో బూడిదే అవి తీసుకొచ్చి వాడామన్నమాట. అవి కూడా కొంత పనిచేసినాయి అనుకుంటున్నాము. అవి వచ్చిన తర్వాత ఈల్డ్ వచ్చిన తర్వాత చూస్తే మనకి ఏదన్నా కానీ నికరంగా చెప్పడానికి వీలు ఉంటుంది పనిచేసినాయా లేవు అనేది. కల్చర్ తయారు చేసాం. బవేరియా, బసియానా, వటిశిలంల కానీ ఇవన్నీ మేము తయారు చేసి వాడాము. సొంతంగా మనం తయారు చేసుకొని మనం పండించుకొని కనుక తింటే ఇంక మన కళ్ళేమట మనకు తిరుగులేదని చెప్పేసి ఈ ఆలోచనతో వచ్చామండి. సాంబశివరావు సాగు తొలుత వరితో మొదలై మెల్లగా అపరాలు, చిరుధాన్యాలకు విస్తరించింది. సేంద్రియ సాగు వల్ల నాణ్యమైన ఆహార ఉత్పత్తులు లభించి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని సాంబశివరావు చెబుతున్నారు. అంతేకాదు వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చుతున్నారు. అపరాలను పప్పుగా ఆడించి ఉత్పత్తులను సైతం మధ్య దళారీ ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటున్నారు.
అయితే సేంద్రియ వ్యవసాయం కొంత శ్రమతో కూడుకున్నదైనా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. మినుము కానీ పెసలు కానీ ఏదైనా సరే ఇక్కడ మేమే అమ్ముకోవటం అండి. మినుములు అయితేనేమో పప్పు పట్టించుకోవటం, పెసలైనా పప్పు పట్టించుకోవటం, పెసలు అయితేనేమో రా పెసలే కొనుక్కొని తీసుకెళ్తారు. మినుములు కూడా అసలు మినుము పప్పు కాకపోయినా మినుములే అనుకుంటాం. కొంతమంది ఏమో గుళ్ళు అడుగుతున్నారు. కింద సంవత్సరం నేను ఈ ఖర్చులు అవన్నీ చూసుకుని 140 రూపాయలు కిలో పప్పు, మినపప్పు అట్లా ఇచ్చానండి. పెసరపప్పు అయితే నేను 170 రూపాయలు. వడ్లేమో మైసూర్ మల్లిగ, సిద్ధ సన్నాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్నమాట. అవి కూడా నేను మిల్లింగ్ చేయించుకొని సొంతంగానే దగ్గరుండి మిల్లులో పట్టించుకొని 25 కేజీలు 20 కిలోలు అట్లా తయారు చేసుకొని కిలో 85 రూపాయల కాడికి అమ్ముతున్నామండి. మేము వ్యవసాయం అనేది ఇది వ్యాపారం కింద చూసుకోవట్లేదు. ఒక రూపాయి పెడితే రూపాయి మీద ఇంకెంత వస్తుందని చూసుకోవట్లేదు. మా సాటిస్ఫాక్షన్ కోసం మేము చేసుకుంటున్నాము. దాదాపు వరి కుప్పలు వచ్చే నాటికి మొన్నటికి నాకు ఒక 40,000 రూపాయలు ఎకరానికి వచ్చిందండి. కోసి కుప్పేసి నాటికి 40,000 రూపాయల దాకా వచ్చిందనమాట. ఇంక కుప్పనవచ్చడం ఇప్పుడు అదే కుప్పనవచ్చడం అంటే ఎకరానికి 7,000 రూపాయలు అంత చెబుతున్నారనమాట. మాకు బాగానే ఖర్చులు అవుతున్నాయండి. ఇదేదో చీపు తక్కువగా అయిపోద్ది అనుకోవడం కాదనమాట. మేము మెడికల్ దాంట్లో ఫర్టిలైజర్ షాప్లో ఇచ్చేది తగ్గుద్దని మాకు. ఆ వారం మాకు కలుపులు కానీ ఇంకోటి కానీ లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది. తక్కువగా అవుద్దనేది మాత్రం తప్పు అనమాట. అది వ్యవసాయం చేసుకుంటాము. మధ్యలో గట్ల మీద కూరగాయలు లాంటివి, పసుపు లాంటిది, పూల మొక్కలు లాంటివి అవి పెట్టేసుకుంటున్నాం అనమాట. కొంతవరకు మాకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది. ఇక డబ్బుల విషయంగా మానిటరీ వైజ్ వీఆర్ నాట్ దట్ గుడ్.